ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వర్తమానం స్టార్ట్ చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడైన మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. లేక అనుభవం మీ సన్నిధి చేస్తున్నారు ప్రభా. మీరే ఆది అంతా నడిపించము, మీరే లీడ్ చేయము. నా సొంత జ్ఞానము, సొంత మాటలు కాక మీరే ముందుగా ఉండము తండ్రి. నా బలహీనత బట్టి నా యొక్క ప్రతి నేను దోషం బట్టి నేను ప్రభావ నేను క్షమాపణ పెట్టుకుంటున్నాం. మీరే సహాయం చేయండి. మీరే ముందుగా ఉండి సహాయం చేసి మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడినట్లు దేవుని సహాయం బట్టి నేను తీసుకున్న వర్తమానము యోహాను రాసిన పత్రిక, యోహాను సువార్త 15వ అధ్యాయం నుండి కొన్ని కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం. యోహాను 15వ అధ్యాయము 1వ వచనంలో ప్రభు అంటున్నాడు, ద్రాక్షావళిని నేను నిజమైన ద్రాక్షావళిని, నేను నిజమైన ద్రాక్షావళిని అంటున్నాడు. ఇక్కడ ఇంకో మాట, నా తండ్రి వ్యవసాయకుడు అంటున్నాడు. మనం ఈ అధ్యాయంలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకు కొన్ని పాత్రలు కనిపిస్తాయి ఇందులో. మొట్టమొదటిగా ఒకటి నిజమైన ద్రాక్షవల్లిగా మనం చూస్తాం. రెండవదిగా తండ్రిగా చూస్తాం. తర్వాత స్నేహితుడిగా చూస్తాం. ఇక్కడ 13వ వచనంలో, అంటే 15వ అధ్యాయము 13వ వచనంలో స్నేహితుడిగా చూస్తాం. అంటే తర్వాత ఆదరణకర్తను చూస్తాం. మనము 26వ వచనంలో వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కూడా మనం చూస్తాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను నిజమైన ద్రాక్షావళిని. అంటే నిజం అంటే శ్రేష్టమైన కారుద్రాక్షలు కాదు, ఏదో కారుద్రాక్షలు కాకుండా నిజమైన ద్రాక్షవల్లిగా మనము ప్రభువుని చూస్తున్నాం. అయితే ఇక్కడ ఎవరు ద్రాక్షవల్లి, ఎవరు వ్యవసాయకుడు అంటే, ఇక్కడ తండ్రి వ్యవసాయకుడు, కుమారుడు ద్రాక్షవల్లిగా ఉంటున్నాడు, మనము తీగలుగా ఉంటున్నాం. తండ్రి వ్యవసాయకుడు, కుమారుడు ద్రాక్షవల్లి, మనం తీగలుగా ఉంటున్నాం. మనకి ఇక్కడున్న ప్రివిలేజ్ ఏమంటే, మనకున్న ఆధిక్యత ఏమంటే, యేసుక్రీస్తుకు మనము అంటుకట్టబడి ఉంటున్నాం. యేసుక్రీస్తుకు మనము ఒకే బ్రాంచ్. అంటే తండ్రి అయితే వ్యవసాయకుడుగా ఉంటున్నాడు, కానీ కుమారుని ద్వారా మనం అంటుకట్టబడి ఉండడం అనేది ఒక మహా ఆధిక్యత. తనతో కలిసి ఉండడం, ఒక పార్ట్ ఆఫ్ హిజ్ లైఫ్. ఆయన ఒక పార్ట్ గా మనం ఉంటున్నాం, ఆయనతో పాటు మనము కలిసి ఉంటున్నాం. అదొక గొప్ప ఆధిక్యత. ఈ ఆధిక్యత మనకి ఎలా వచ్చింది అంటే, క్రీస్తు ప్రేమ ద్వారా మాత్రమే. క్రీస్తు ప్రేమ అది సహజమైన ప్రేమనా, మామూలు ప్రేమ కాదు. మనము ఎఫెసీ 2వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, అయినను అంటే మనము పాపం చేత చచ్చిన వారం అయితే అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారం ఉన్నప్పుడు సైతము మన ఎడల ఆయన చూపిన ప్రేమ ఇటువంటి ప్రేమ అంటే మహాప్రేమ అంటే అధికమైన ప్రేమ, అత్యధికమైన ప్రేమ, గొప్ప ప్రేమ. ఆ ప్రేమను బట్టి మాత్రమే మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. తండ్రి తన కుమారుని రక్తం ద్వారా, అంటే సహజంగా మనకు ప్రేమ ఉంది అని చెప్పాలంటే, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, మ్యారేజ్ డేస్ వస్తాయి, బర్త్డేస్ వస్తాయి. కుమారుడు అంటే తన కుమారునికి తండ్రి ఏదైనా ఒక గిఫ్ట్ ఇస్తే బహుగా సంతోషిస్తాడు. కూతురు కూడా గిఫ్ట్ ఇస్తే బహుగా నాయన మంచి గిఫ్ట్ ఇచ్చినాడు. భార్యాభర్తలు కూడా, నువ్వు మామూలుగా ఒక హ్యాపీ యానివర్సరీ సహజంగా మీరు హ్యాపీ యానివర్సరీ అన్నారు అనుకోండి, ఎఫెక్ట్ ఉండదు, అంతగా ఎఫెక్ట్ ఉండదు. ఒక గిఫ్ట్ ఇవ్వండి. ఆ గిఫ్ట్ ఇచ్చినప్పుడు
అది కూడా సర్ప్రైజ్ గిఫ్ట్. ఈ రోజుల్లో ఇంకా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కోరుకుంటున్నారు. సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఆ ఆనందము అంటే ఒక రుజువు అనేది అన్నమాట. ఒక వెల్లడి చేయడానికి ఒక రుజువు. ప్రేమ ఉంది అంటే ఊరికే ఉంది అని చెప్తే కాదు, కానీ ఒక నిజమైన ముందు నీకు నిజంగా నా మీద నీకు ప్రేమ ఉంది అంటే అదొక గిఫ్ట్ ఇచ్చినప్పుడు, ఒక అంటే ఒక 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 ఆబ్జెక్ట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం వెల్లడి చేయడానికి అదొక రూపంగా ఉంటుంది మనకి. అదేవిధంగా మామూలు గిఫ్ట్ కాదు, దేవుడు మనకి ఇచ్చిన గిఫ్ట్ తన రక్తంలో ప్రోక్షించి తన పార్ట్గా చేసుకొని ఆ మహా ప్రేమ చూపించి మనకు తన ప్రేమను వెల్లడి చేసినాడు. ఇందుని బట్టి మనము ఎంతో వందనస్థులమై ఉన్నాం. మనకున్న ఘనతను బట్టి దేవునికి మనము వందనస్థులమై ఉన్నాం. క్రీస్తు అంటే ఈ ప్రేమ మనకు మనకున్న ఈ పాత్రలో మనం చూసుకున్నప్పుడు తండ్రి ప్రేమ, స్నేహితుని ప్రేమ, అలాగే పరిశుద్ధాత్మను మనకు ఆదరణకర్తగా ఇచ్చినాడు. మనకు దేవునికి ఉన్న ప్రేమ ఎటువంటిది? తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ. ఒక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తుకు మనకు ఉన్న ప్రేమ రక్త సంబంధం. ఇప్పుడు తల్లి గర్భం ధరించినప్పుడు మనకు రక్త సంబంధం ఎలా అని మనం చెప్పాలంటే, తల్లి గర్భం ధరించినప్పుడు తన కుమారునికి కానీ కుమార్తెనికి కానీ రక్తం ద్వారా రక్తం ఇచ్చి రక్తం ద్వారా మాత్రమే మనకు సంబంధం కలిగి ఉంటాం. అంటే రక్తం ద్వారానే కదా మామూలుగా మన తల్లి రక్తమే మన ప్రవహిస్తూ ఉంటది, అవునా? ఆ రక్తం ఇచ్చి కష్టపడి 9 నెలలు కని మనము అప్పుడు పెద్ద మనం ఆమె తల్లి, అది సంబంధం. అదేవిధంగా క్రీస్తుకు కూడా మనకు ఉన్న సంబంధం ఏంటంటే రక్త సంబంధమే. ఆ రక్త సంబంధం ఎలా? మనము ఈ ద్రాక్షావల్లి అని ఇక్కడ మనం ఎందుకు దేవుడు మనకు ఉన్న రక్త సంబంధం ఎలా పోల్చగలమంటే, మనం ఆదివారం పూట అంటే ప్రభురాత్రి భోజనం తీసుకుంటాం కదా, మనం బ్రెడ్ తీసుకుంటాం కదా, ఆ రక్తం ద్వారానే మనము జీవింపబడుతున్నాం. తల్లి రక్తం ద్వారానే కుమారుడు గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ ఏ విధంగా అయితే జీవింపబడుతుందో, ప్రతి ఆదివారం కూడా మనం భోజనం తీసుకున్నప్పుడు, మనం బ్రెడ్ తీసుకున్నప్పుడు, ఆ రక్తం తీసుకున్నప్పుడు ఆ రక్తం ద్వారా మనం జీవింపబడుతున్నాం. ఈ జీవము అంటే ఆ రక్తం తీసుకున్నప్పుడు మనకు ఏం జరుగుతుంది? ఆత్మీయమైన బలం, పరిశుద్ధాత్మ శక్తి, ఆ జీవం మనలోకి వస్తుంది. అదే మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఆ ప్రేమను, ఆ బలమును, దేవుని యొక్క శక్తిని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. మామూలుగా ఉన్నప్పుడు కంటే బ్రెడ్ తీసుకుంటే చాలా ఎనర్జీ లెవెల్స్, చాలా మనకు ఆత్మలో చాలా బలం వస్తుంది, ఆత్మలో చాలా శక్తి వస్తుంది. ఇది దేవుని ప్రేమ. ఇది మనము ఆ విధంగా ఫలించాలని. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దేవుని ఉన్న ఉద్దేశం ఏమంటే, మనము ద్రాక్షావళిలో అంటుకట్టబడి ఉండి బహుగా ఫలించాలని దేవుని ఆశ. సహజంగా దేవునికి ఉన్న ఆశ ఏమంటే మనం బహుగా ఫలించట. ఆదామును కూడా దేవుడు ఆదామును అవన్నీ సృష్టించినప్పుడు కూడా ఫలించమనే చెప్పినాడు. దేవుని యొక్క ఆశ అదే. మన విషయంలో ఏముందంటే దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క ప్రేమ, మనము బహుగా ఫలించాలి. బహుగా ఫలించడం అనేది మాత్రమే దేవుని యొక్క ఆశ. ఆ బహుగా ఫలించడం వలన ఏం జరుగుతుంది? 15వ అధ్యాయం 8వ వచనంలో చూసుకున్నప్పుడు, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. అంటే మనం ఫలిస్తే, ఇక్కడ ఫలించేది ఎవరు? మనం. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా మనం జీవింపబడి ఫలించడం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది, తండ్రికి మహిమ కలుగుతుంది. మీరు బహుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచబడును. ఈ విధంగా మనం ఫలించడం అంటే మనం ఫలించడం అంటే ఎట్లా అనుకుంటే, ఆస్తులు సంపాదించుకోవడం, డబ్బులు సంపాదించుకోవడం, కార్లు సంపాదించుకోవడం, ఇల్లులు సంపాదించుకోవడం, ఇది కాదు. మనము ఫలించడం అంటే మన పరిచర్యలో ఫలించడం, దేవుని నామం ప్రకటించడంలో, దేవుని సేవ చేయడంలో ఫలించడం అనేది నిజమైన ఫలం, నిజమైన ఆశీర్వాదం. అంటే ఇప్పుడు మనం యేసేపును మనం చూసుకున్నప్పుడు ఆయన జీవితం ద్వారా ఆయన
జీవితం ఏ విధంగా ఫలభరితమైంది అంటే మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఆది కాండంలో ఏసేపుని ఏమంటాడు 49వ అధ్యాయం 22వ వచనంలో ఏసేపు ఫలించడి కొమ్మ. ఏసేపు కొమ్మ అనే ఆయన తీగ కూడా కాదు. ఏసేపును మనం తీసుకున్నప్పుడు ఆయన ఒక కొమ్మగా మనం అంటే కొమ్మ అంటే ఇంకా కొమ్మ నుండి ఇంకా బ్రాంచెస్ వస్తాయి, సబ్ బ్రాంచెస్ వస్తాయి. ఆయన హయ్యర్ గా ఉన్నాడు ఇక్కడ. ఆయన ద్వారా వచ్చిన ఆశీర్వాదం ఎటువంటి ఆశీర్వాదం అంటే తన కుటుంబానికి ఆశీర్వాదము, తన దేశానికి ఆశీర్వాదము, తన యజమానికి ఆశీర్వాదము, తరములకు ఆశీర్వాదము. అందుకే దేవుడు అంటాడు నిన్ను బహుతరములకు సంతోషకారణంగా చేస్తా అంటున్నాడు, ఆశీర్వాదకారణంగా చేస్తా అంటున్నాడు. మనం ఆ విధంగా ఆశీర్వదింపబడినప్పుడు, మనం విస్తరించినప్పుడు తండ్రి చాలా సంతోషిస్తాడు, చాలా ఆనందిస్తాడు, బహుగా సంతోషిస్తాడు. అటువంటి ప్రేమ మనకు దేవుడు మనకు తన రక్తం ద్వారా వెల్లడిపరిచున్నాడు. దేవుని నామం మహిమపరచడం, ఆయనకు సంతోషము. దేవుని నామం మహిమపరిచినప్పుడు దేవునికి సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఇక్కడ సంతోషం పరిపూర్ణం అవుతుంది. దేవుని యొక్క ఆయన అంటే ఆయన కోరిక మనము మహిమపరచుకున్నప్పుడు ఆయన ఆయన ఏదైతే ఆలోచన కలిగి ఉన్నాడో అది పరిపూర్ణం అవుతుంది అక్కడ. అందుకే మన సేవ ద్వారా దేవునికి మహిమపరిచినప్పుడు, ఆయన సంతోషపరచబడినప్పుడు మనము ఆయన విల్ని కంప్లీట్ చేసిన వాళ్ళము మనం అవుతున్నాం. ఇక్కడ క్రీస్తును అంటగట్టబడి ఉండడానికి, మనము బ్రతికింపబడడానికి, మనము కంటిన్యూటీగా ఉండడానికి దేవుడు ఒక చిన్న రహస్యం చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే మనం ఫలించాలంటే మనం చేయాల్సినది ఏంటంటే ఆయనను తండ్రిని అడగడం మాత్రమే. మనకున్న చిన్న రహస్యం, మనకు దేవుడు మనకు ఇచ్చిన రహస్యం, మనం ఏ విధంగా బతికి ఉండాలి, మనం ఏ విధంగా మహిమకరంగా ఉండాలి, మనం ఏ విధంగా కొనసాగాలి అంటే దేవుడు వస్తున్న ఒక చిన్న క్లూ ఏమంటే మనము దేవుని ప్రేమలో నిలిచి ఉండాలంటే దేవుణ్ణి అడగడం మాత్రమే. ఆ ఒక్కటి చేసే చాలు. ఆ ఒక్కటి చేసే దేవునితో మనం కమ్యూనికేషన్ చేసినప్పుడు, దేవుణ్ణి మనం అడిగినప్పుడు, మనం బలహీనత ఉంటుంది. మనం ఒక్కొక్కసారి బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు మనం ఆదరిస్తాడు. అందుకే ఇక్కడ ఆదరణకర్తగా మనం చూస్తున్నాం. తండ్రి పేతురు బొంకినప్పుడు, నాకు ప్రభువు తెలియదని బొంకినప్పుడు, నువ్వే తర్వాత ఆ కోడి కూసినప్పుడు మనిషి పేతురు యొక్క హృదయం బద్దలైపోతుంది. తోమ కూడా నేను వేలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతా అని ప్రభు కనిపించినప్పుడు వాళ్ళ హృదయం బద్దలైపోతుంది. ఎందుకు మనం బొంకినామా? ఎందుకు అయితే దేవుడు ఆదరిస్తాడు మనల్ని తన ప్రేమతో. ఒక తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తా అంటాడు. ఎవరు నిజంగా మనల్ని మనం అపరాధంతో బలహీనతో ఉన్నప్పుడు దేవుని ఎదుగు పోయినప్పుడు బహుగా ఆదరణ దొరుకుతుంది, క్షమాపణ దొరుకుతుంది. అది మనము ఫీల్ అయినప్పుడు మాత్రమే తెలుస్తుంది ఆదరణ అనేది కదా. ఆయన ఒక యజమానిగా మనం చూస్తున్నాం, దయగల యజమాని యేసుక్రీస్తు ప్రభు. ఆయన దయగల యజమాని అంటే మనం ఒక వర్తమానంలో చూసుకున్నప్పుడు, అంటే ఒక ఉపమానంలో చూసుకున్నప్పుడు, ఉదయం ఒక పొలంలో ఒక యజమానుడు రమ్మని చెప్తాడు తన పొలంలో పనిచేయడానికి. ఉదయం వచ్చిన వాడు తర్వాత సాయంత్రం వచ్చిన వారికి ఒకటే జీతం ఇస్తాడు ఒక ఉపమానంలో కదా. మీకు తెలుసు, అందరికీ తెలిసిందే. నేను అనుకునేవాడిని ఇది ఎక్కడి న్యాయము? ఉదయం వచ్చిన వానికి ఒకటే జీతము, మధ్యాహ్నం వచ్చిన వానికి ఒకటే జీతము, సాయంత్రం వచ్చిన వానికి ఒకటే జీతం. అంటే అప్పుడు గ్రహింపు లేకుంటుంటే పరలోక రాజ్యంలో మనము అంటే మొదటి వారు, తర్వాత ఎవరు వచ్చినా కానీ తర్వాత వచ్చినానికి దేవుడు మనకు ఒక గొప్ప అవకాశం ఇస్తున్నాడు అనే గ్రహింపు నాకు వచ్చిన తర్వాత, ఓహో దేవుని ప్రేమ ఇది అంటే అప్పుడు ఉదయం అనేది, మధ్యాహ్నం అనేది, సాయంత్రం అనేది లోకరీతిగా ఆలోచించినాను అని నాకు తర్వాత అనిపించింది. దేవుడు ఎప్పుడు దేవుని
దేవునికి పక్షపాతం లేదు, దేవుడు దయగల దేవుడు, కనికరం గల యజమాని అని తర్వాత నాకు అనిపించింది. ఆ ప్రేమ మనకు ఆ దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఆ ప్రేమ చూపించినాడు మనకి. ఆ దేవుని యొక్క విల్ ఏముందంటే ఈరోజు మనం ఆ ఏముందంటే మనం ఈరోజు ఏం ధ్యానిస్తున్నామంటే దేవుడు మనం ఒక ఫలించడి కొమ్మగా చూడాలనుకుంటున్నాడు. మనల్ని వ్యాపించాలి, విస్తరించాలి. ఆ కొమ్మ ఎగబాకుతూ ఉన్నప్పుడు దేవుడు సంతోషించేవాడుగా ఉంటున్నాడు, మహిమపరచబడేవాడుగా ఉంటున్నాడు, ఆనందించేవాడుగా ఉంటున్నాడు. అది మనము విస్తరింపవాలని, అంటుకట్టబడాలి ఉంటే మనకు ఉన్నది ఒకటే ఒక రహస్యం ఏమంటే దేవుణ్ణి అడగడం. మనము తండ్రిని అడిగితే, దేవుణ్ణి అడిగితే దేవుడు క్రీస్తు ద్వారా మనకు జీవం అనుగ్రహిస్తాడు. అందుకే సాతాను కొన్నిసార్లు మనం బలహీనంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయాలన్నా కానీ మనలో ఇది బలహీనత ఉంది అని ఎత్తి చూపిస్తుంటాడు కొన్నిసార్లు. అప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు, నా రక్తము నేను ప్రవహించినాడు నా కుమారుని మీద, నువ్వు ఎవరు అని సాతానికి చెప్పి ఆయన మనకు ఉత్తరవాదిగా ఉండి పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ఆదరించి మరలా మనం అడ్డుకట్టబడినట్లు సహాయం చేస్తాడు కదండి. సాతాను మనల్ని ఒక్కోసారి గిల్టీ ఫీలింగ్ తీసుకొస్తాడు మనకి. మనము ప్రార్థన చేయాలంటే ఒకసారి గిల్టీ ఫీలింగ్, మనం చేసిన చిన్న పొరపాట్లు కానీ సమ్ టైమ్స్ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ గిల్టీ ఫీలింగ్ తో ఒక్కసారి సరిగ్గా ప్రార్థన చేయలేకపోతాం. అయితే దేవుడు ఆదరణ ఎలా ఉంటుందంటే సాతాన్ని గద్దించి, అంటే మనుషులు ఒక్కసారి సాతాన్ని గద్దించేసి నా రక్తంను రక్షించినాడు ఈ నా బిడ్డ అని మనకు ఒక ఉత్తరవాదిగా ఉండి మనల్ని ఆదరించి మరలా కష్టపడినట్లు, మరలా ప్రార్థించినట్లు, మరలా దేవుల్లో జీవం పొందినట్లు దేవుడే సహాయం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా కదా. ఎంత గొప్ప దేవుడు కదండి, ఎంత గొప్ప ప్రేమ కదా దేవునికి మన మీద, ఎంత జాలి కదా. మనం బలహీనత ఉన్నప్పుడు ఆదరిస్తాడు, మనం అనారోగ్యంలో ఉన్నప్పుడు బలాన్ని ఇస్తాడు, మనము మానసికంగా డిప్రెషన్లో ఉన్నప్పుడు మనల్ని కృంగిన దశలో ఉన్నప్పుడు మనల్ని లేవనెత్తుతాడు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ. స్నేహితుడు అంటారు, తండ్రి అంటారు, తల్లి అంటారు, అన్ని విషయాలలో దేవుడే మనకు తండ్రిగా ఉంటాడు, యజమానుడిగా ఉంటాడు, స్నేహితుడిగా ఉంటాడు. ఎన్ని రకాలుగా ఆదరిస్తున్నాడండి దేవుడు. ఎంత గొప్ప ప్రేమ అండి. మనం ఏమి ఇచ్చినాను, ఏం చేసినాను రుణం చెల్లించలేము. ఒక్కటి మనం అంటుకట్టబడాలి అంటే, దేవుళ్ళు జీవించాలంటే మనం చేయవలసినది ఒకటే ఒక మార్గం. ఏ స్థితిలో ఉన్నా కానీ మనం చేయాలి, మనం జీవించాలి అంటే చేయవలసిన ఒక్కటే ఒక రహస్యం ఏమంటే తండ్రిని అడగడం తప్ప వేరే ఏమీ లేదు. మనం మంచి పనులు చేసినా ఇది కాదు, దాన ధర్మాలు చేసినా కాదు, మనం దేవుని సేవ చేయడం వల్ల తండ్రిని మహిమపరచడం వల్ల తండ్రికి సంతోషం కలుగుతుంది. ఆ విధంగా మనం ఆ సేవ చేయాలన్నా కానీ, ఫలించాలన్నా కానీ, మనం అంటుకట్టబడి ఉండి జీవించాలన్నా కానీ చేయవలసినది ఏమంటే ఒక తండ్రిని అడగడం తప్ప వేరే ఏమీ లేదు ఈ ప్రపంచంలో. అదే మనకు దేవునికి ఉన్న సంబంధం, అదే మనకు ఉన్న రక్త సంబంధం. ఇది ఒక్కటే చేయాలి, ఇది ఒక్కటి చేస్తే చాలు. ఈరోజు ఉన్న కాన్సెప్ట్ ఏమంటే దేవుని మహిమపరచడానికి, మనం అంటుకట్టబడడానికి మనకున్న రహస్యం అంటే దేవుని ప్రార్థన చేయడం మాత్రమే. ఈ విషయం నేను మీకు తెలియజేద్దాం అనుకున్నాను. దేవుడు ఈ వాక్యంను దీవించును గాక. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ అన్న. నిజంగా ఈ యొక్క వాక్య భాగము మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నిజంగా నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలెనని కదా, దానిలోని పనికిరాని తీగలను తీసివేయును కదా. ఎప్పుడైతే మనం కదండి ప్రభు యొక్క నిజంగా ఆ యొక్క నిత్య జీవంలో మనము ఉన్నాము అంటే దేవుణ్ణి మనం ఎంతగా అంటిపెట్టుకోవడం, ఆ యొక్క తీగను అంటిపెట్టుకుని ఉన్నప్పుడు ఎండిన స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కొమ్మైనా కూడా ఎప్పుడైతే మనము
జీవం కలిగినటువంటి ఆ యొక్క వాక్యం చేత, ఆ యొక్క ప్రార్థనల చేత అంటుకట్టబడి ఉంటామో, మనము తిరిగి ఆ యొక్క ఎండిన స్థితిలో నుంచి తిరిగి బలపరిచే వారంగా కదండి మనం దేవుని ఆశ్రయించినప్పుడు నిజంగా మనము మన స్థితిని ఒప్పుకొని మనము ప్రతి ఆదివారం పాలు పంచుకునే విషయంలో కానీ ప్రతి ఒక్క సమయంలో మన యొక్క ఆత్మ మరింతగా నూతనపరచబడే విధంగా మన యొక్క స్థితిగతులు ఎలా మనం చూసినప్పుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎండిన స్థితులు లేకపోలేదు. మనం ఎవరిమీ నీతిమంతులము ఏ దినానికి కాదు, కానీ ఆయన రక్షణను చేత పట్టుకొని వెళ్తూ ఉన్నటువంటి ప్రయాణంలో అనేక మార్లు నిజంగా గిల్టీ ఫీలింగ్ అనేది లేకపోలేదు. నేను ఇది చేయలేకపోయానే, నేను ఇక్కడికి వెళ్ళలేకపోయానే, అయ్యో నేను ఇలా ప్రార్థన చేశానే, ఇలా జరగలేదే అని ఎలా మనము ఒకటి నిరుత్సాహమైనటువంటి స్థితి, ఇవన్నీ ఏం చేస్తాయి అంటే మనల్ని వెనుకంజ వేసే విధంగా ఉంటాయి అలాంటి పరిస్థితులు. కానీ ప్రభు చేత మనము ఎందుకు అంటే మనము బేసికల్గా గుర్తించవలసిన ఉద్దేశం ఏంటంటే మానవ మాత్రులమైనటువంటి మనము ఏమీ చేయలేము, కేవలం దేవునిలోనే మనం అంటుకట్టబడి ఉండాలి. ఏది జరిగినప్పటికీ, అందుకే ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, అనుక్షణము తన కృప కొరకు కనిపెడుతూ నీతి న్యాయములు జరిగించుచున్న విధానాన్ని బట్టి నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నానని ఆయన కృప చూపుతూ ఉన్నాడు. నీతి న్యాయములు జరిగించడంలో ఏమాత్రము మనము ఆ యొక్క స్థితి నుంచి జారిపోకుండా ఉన్నట్లయితే నిజంగా మరింతగా ఫలించేటటువంటి వారిగా అన్న ఉద్దేశంలో ఆయన ఆనందింపజేసే విధంగా, ఆయన్ను మహింపరిచే విధంగా కదండి, ఇందును బట్టి మీరు నా శిష్యులగుదురు అని మరి 8వ వచనంలో కూడా జ్ఞాపకం చేసుకుంటాం. నిజంగా ఫలించుట అన్నది మన ఆత్మీయ జీవితంలో మరింతగా దేవునికి దగ్గరగా రావడం, మరింతగా ఆయన సన్నిధిని అనుభవించడం, మరింతగా ఆయనతో మాట్లాడడం, మరింతగా ఆయన చేత నడిపించబడ్డం, మరింతగా ఆయనకు లోబడడం, మరింతగా ఆయన వాక్యానికి విధేయత చూపడం. కాబట్టి ఇలా అనేకమైన విషయాలు దేవుని చేత నడిపించబడడం. నిన్న కూడా సిస్టర్ జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేహంతో ఉన్నను దేహంతో లేకపోయినను మనము దేవునికి ఇష్టలై ఉండాలి అని. కాబట్టి ఈ విధంగా మనం ఫలించడానికి దేవుడు మనకందరికీ సహాయం దయచేయునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. దయచేసి మనము